ఈ ఏడాది సంక్రాంతికి ఎన్నో అంచనాలతో విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అటర్ ఫ్లాప్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని గ్రాండ్గా తెరకెక్కించారు దర్శకుడు శంకర్. నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాకి భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ రాళ్ళ పెట్టలేకపోయిన విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాన్ రేంజ్లో ఈ సినిమా రిలీజ్ అయినా కూడా దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ కూడా కొల్లగొట్టలేదంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి సైతం ఈ సినిమాపై ఏం మాట్లాడకుండా కామ్ అయిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ ఒకటి ఆన్లైన్లో లీక్ అవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇక దీనిపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ యొక్క లీక్ని చాలామంది కావాలని చేశారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసింది చాలా తప్పు, ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట తమన్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే RC16 మూవీతో బిజీ కానున్నారు. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఈ సినిమా రాబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ సినిమా కోసం సగటు సినీ ప్రేక్షకుడు వెయిట్ చేస్తూ ఉన్నారు.